ఇంకోటి చూడండి ఫ్రెండ్స్, నైట్ వెళ్తున్నాం కదా, మీరు తార్ కొనండి, తార్ రాక్స్ కొనండి, బెంజ్ కొనండి, యాడ్ కొనండి, ఈ ప్రాబ్లం ఉంటుంది. ఎంత కాస్ట్లీ కార్ అయినా సరే ఇట్లా అవుతుంటుంది అనమాట. రిఫ్లెక్ట్ అసలు ఏమైనా కానొస్తుందా రోడ్డు చూడండి, ఎదురుకొచ్చాక సడన్గా ఏం కానరాదు. అక్కడ మనిషి ఉంటే మధ్యలో ఏంది పరిస్థితికి అసలు ఏమన్నా కానొస్తుందా రోడ్డు, చుక్క కానరాదు అనమాట. ఇలా గుడ్డిగా వెళ్ళిపోవడమే. కార్లలో అయితే ఇది ప్రాబ్లం ఉంది, ఇది ఎవరు సాల్వ్ చేయాల. నేను ఇదే ప్రాబ్లం XUV 700కు చూసిన, తార్ రాక్స్కి చూసా, తార్కి చూసా. ఇక మరి మీరే కార్ ఏం తోలారా, ఆ కార్లో ఈ ప్రాబ్లం లేదు బ్రో అంటే మనకి డెఫినెట్గా చెప్పండి. నేను తోలేది ఇండికా విస్టా ఓల్డ్ కారే, ఈ కారు కొద్దిగా బెటర్. చూడు, ఒక మనుషులు కానరారు, సడన్గా వాళ్ళు గుద్దిచ్చేస్తాం. సో ఇవే నైట్ యాక్సిడెంట్ కావడానికి మెయిన్ రీజన్స్. సో మీరు రోడ్డు మీద నడిచేటప్పుడు జాగ్రత్తగా నడవండి నైట్ టైం, అస్సలు కానరాదబ్బా. ఇంకా లారీ లైట్లు అయితే కళ్ళల్లో కొట్టేస్తాయి, గుడ్డికి వెళ్ళిపోవడమే. ఇంకా ఆడి ఊడుండు అనేటటువంటి అర్థం కాదు. అందుకే గేదెలు చచ్చిపోవడం, కుక్కలు చచ్చిపోవడం లాంటివి జరిగింది. ఓకేనా, బాయ్.